నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో 5 ఏళ్ల చిన్నారి అదృశ్యమయ్యాడు. అనారోగ్యంతో చికిత్స చేయించుకునేందుకు వచ్చిన మహిళ వద్ద నుండి గుర్తు తెలియని దుర్గతులు బాలుడిని అపహరించారు. మొన్న సాయంత్రం 4 గంటల నుంచి బాలుడి జాడ కనిపించలేదని తల్లి తెలిపింది. తన బిడ్డను తన వద్దకు చేర్చాలని తల్లి వేడుకుంటుంది. బిడ్డను తమకు ఇవ్వాలని వారం రోజుల క్రితం కొందరు ఆమెను వేధించినట్లు తెలిపింది. 2 రోజులుగా బిడ్డకు తిరుబండారాలు కొనిచ్చి స్నానం చేయించిన వారే మజ్జిగ చేసుకుని అపహరించి ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది. హలో సన్నీ, బాగుందా? మీ అమ్మ ఎక్కడ ఉంది? ఎక్కడ? జ్వరం వచ్చిందా అమ్మకి? మీ అమ్మకి జ్వరం వచ్చిందా? నొప్పి వచ్చిందా? ఎవరైనా తీసుకెళ్లారా? ఎప్పుడు జరిగిందా? ఇవన్నీ ఎవరికి? ఇది ఇదిగో. హాయ్ బాయ్. నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో 5 ఏళ్ల చిన్నారి అదృశ్యమయ్యాడు. అనారోగ్యంతో చికిత్స చేయించుకునేందుకు వచ్చిన మహిళ వద్ద నుండి గుర్తు తెలియని దుర్గతులు బాలుడిని అపహరించారు. మొన్న సాయంత్రం 4 గంటల నుంచి బాలుడి జాడ కనిపించలేదని తల్లి తెలిపింది. తన బిడ్డను తన వద్దకు చేర్చాలని తల్లి వేడుకుంటుంది. బిడ్డను తమకు ఇవ్వాలని వారం రోజుల క్రితం కొందరు ఆమెను వేధించినట్లు తెలిపింది. 2 రోజులుగా బిడ్డకు తిరుబండారాలు కొనిచ్చి స్నానం చేయించిన వారే మజ్జిగ చేసుకుని అపహరించి ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఏ ఊరు మీద? ఇల్లూరేనా? ఇప్పుడు నా పేరు తిరుపతమ్మ సార్. నా బిడ్డలు మేము ఇక్కడికి వచ్చి ఒక 10 రోజులు పైన ఉంది సార్. అంతకు ముందు కూడా వచ్చి మా తమ్ముని పిలిపించుకొని మనిషిని తెచ్చుకుంటే అడ్మిట్ చేసుకుంటానన్నారు. సరే నేను మా తమ్ముని పిలిపించుకున్నాను, అడ్మిట్ అయ్యాను. నాకు బాగా అయింది, వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాగా లేకుండా వచ్చింది. మళ్ళీ మా తమ్ముడు తీసుకొచ్చాడు. మా తమ్ముడు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అడ్మిట్ చేయాలని నేను అడ్మిట్ అవుతానన్నాను. మా మాత్రలు ముందుకు అట్లా అయిపోయావు అని చెప్పి వాళ్ళు అన్నారు. అన్ని అడ్మిట్ చేసుకోవన్నారు. మాత్రలు ముందుకే సరిపోతుందని చెప్పారు. నేను సరే అని చెప్పేసి నేను ఈ చెట్టు కిందే ఉన్నాను సార్. ఇక్కడ ఉన్న తర్వాత 5 వరకు బాగానే ఉంటా ఉన్నాము. ఎవరో అన్నం పెడుతున్నారు, తింటా ఉన్నాము. తర్వాత ఒక ఆవి ఇక్కడ వార్డులో ఉండేవి, అవి నాకేదో సహాయం చేస్తామని వచ్చింది. అన్నం పెట్టించింది, తిన్నాము. ఆ రాత్రి ఆ పాస్టర్ గారు అనే అతన్ని తీసుకొచ్చి బిడ్డకి ఇట్లా సహాయం చేస్తాము, నీ బిడ్డను మాకు ఇచ్చేయి, కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వీడియోలో అన్ని చూపించాడు. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు సార్ నాకు అని నేను అడిగాను. నీ బిడ్డకు మంచి లైఫ్, నీ లైఫ్ నాశనం అయిపోయింది అని చెప్పి అడిగాడు. అయినా కానీ నేనని చెప్పాను. తర్వాత ఆలోచించుకొని చెప్పమన్నాడు సార్. అయినా ఈయన సార్ నా బిడ్డకి 500 కొనిచ్చాడు తినేది. తర్వాత స్నానం కూడా చేపించాడంట. ఆయన టెన్షన్ పడి బాబు ఆగపడలేదని ఎత్తికితే స్నానం చేపిస్తున్నానని చెప్పాడంట. అది సార్ జరిగింది. నా బాబు క్రిస్మస్ రోజు పండుగ రోజే మిస్ చేశారు సార్. ఎవరైతే తీసుకెళ్లారో నేనైతే చూడలేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక కానిస్టేబుల్ నేను అడిగాను సార్, బాబు మిస్ అయ్యాడు సార్, ఇట్లా 2 టైమ్స్ అవపడట్లేదని. అక్కడ వాటిలోనే కూర్చొని ఉన్నాను సార్. అడిగితే ఆయన నువ్వు అక్కడే పట్టుకొని నేను చూశానని నన్ను ఓటర్ కొట్టాడు. నేను లేదు సార్ నా బాబు నిన్నంతంగా వెళ్ళిపోయాడని చెప్పాను. లేదు నేను చూశానన్నాను. ఒక ఆయమ్మ వచ్చి ఆ బాబు కాదు సార్, ఇక్కడ తిరుగుతున్న బాబు మిస్ అయినాడు అని చెప్పింది. ఆ సార్ ఏం పట్టించుకోలేదు, గమ్మగా ఉన్నాడు సార్. నాకెవరు అనుమానం లేదు సార్. ఆ పాస్టర్ గారు అనే అతని మీద నాకు అనుమానం సార్. రాజమండ్రి సార్, అతని పేరు నాకు తెలియదు.